వినయం కన్నా గొప్ప విషయం లోకంలో ఎక్కడా ఉండదు. 84 లక్షల జీవరాశుల్లో ప్రయత్నపూర్వకంగా మనిషి నేర్చుకొని తీరవలసినది ఏది అంటే వినయం. తనకి ఎన్ని ఉన్నా ఏమీ లేని వాళ్ళ వంగి ఉండాలి. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలన్న భావన పొంది ఉండాలి. అసలు నిజానికి విద్య యొక్క పరమ ప్రయోజనం ఏమిటంటే వినయమే. ఇప్పుడు నాకు ఏదీ తెలియదు అనుకోండి, గొడవ లేదు. నేను 2 పద్యాలు నేర్చుకున్నాను అనుకోండి, 2 పద్యాలు నేర్చుకున్న తర్వాత ఇంకా ఎన్ని పద్యాలు ఉన్నాయండి అని అడిగాను అనుకోండి, కొన్ని కోట్ల పద్యాలు ఉన్నాయిరా పెద్దలు రచించిన పద్యాలు అన్నారనుకోండి, అప్పుడు నాకేం తెలిసింది? నేను నేర్చుకోవలసినవి కోట్ల పద్యాలు ఉన్నాయి, నాకు వచ్చినవి ఎన్ని పద్యాలు? 2 పద్యాలు. అప్పుడు నేను దేనికి అహంకరించాలి? నాకు రానిది ఎక్కువ, నాకు వచ్చింది తక్కువ. అప్పుడు నేను వినయంతో ఉండాలా, అహంకారంతో ఉండాలా? నిజానికి చదువుకున్నవాడికి ఏమిటి వినయం ఉంటుంది. చదువుకున్నవాడికి అహంకారం ఉండకూడదు. ఎందుకని? తను చదువుకోనిది ఎంతో ఉందని తెలుస్తుంది. ఎన్ని భాషలు ఉన్నాయి, నాకు ఎన్ని భాషలు వచ్చు, గణితం ఉంది, అట్లాగే విజ్ఞాన శాస్త్రం ఉంది, సామాజిక శాస్త్రం ఉంది, సముద్ర సంబంధమైన శాస్త్రం ఉంది, అంతరిక్ష శాస్త్రం ఉంది, వైద్య శాస్త్రం ఉంది, జ్యోతిష శాస్త్రం ఉంది, వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, జీవిత చరిత్రలు ఉన్నాయి, శిల్పశాస్త్రం ఉంది, అంతరిక్ష శాస్త్రం ఉంది. నాకు ఎన్ని వచ్చు అందులో? నాకు వచ్చింది ఎంత, నాకు రానిది ఎంత? చదువుకున్నాను అన్న మాటకు అర్థం ఏమిటి? నాకు తెలియనివి చాలా ఉన్నాయని నాకు తెలిసింది. నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలిసినవాడు అహంకారం పొందుతాడా, వినయం పొందుతాడా? వినయాన్ని పొందాలి. అందుకే చదువు ఏం చేస్తుంది అంటే వినయాన్ని ఇస్తుంది. విద్యా దదాతి వినయం, విద్య చేత వినయం వస్తుంది. వినయాద్యాతి పాత్రతాం, ఎవరు వినయంతో ఉంటారో వాళ్ళకి ఇంకా ఇంకా ఇవ్వబుద్ధేస్తుంది. గురువుగారికి వీడిని పిలిచి ఇంకా మనం నేర్పాలి అని ఇప్పుడు అనిపిస్తుంది ఆ వినయంతో ఉంటే. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాద్ ధనమాప్నోతి. ఎక్కడ ఆ పాత్రత ఉందో అక్కడ ధనం వస్తుంది. ధనాద్ ధర్మం, ఆ ధనము చేత ధర్మాన్ని పాటిస్తాడు. తతత్ సుఖం, ఆ ధర్మాన్ని పాటించడం చేత సుఖాన్ని పొందుతాడు. అందుకే చదువు నేర్చుకున్న కారణం చేత ఏది రావాలి అంటే వినయం రావాలి. అందుకే నిజానికి విద్యార్థిని ఏమని పిలుస్తారంటే వినీతుడు అని పిలుస్తారు. చదువు నేర్చుకోవడం మొదలుపెట్టిన కారణం చేత తనకి తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకొని వినయంతో ఉన్నవాడు. అందుకని వినీతుడు.